నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి మెటల్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ తగదు. కానీ నేటికి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం ప్యాకేజ్ ఇవ్వకుండా భూమి పూజ చేయడం అన్యాయమని ఈరోజు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేమంతా కలిపి ఆ నిర్వాసిత పాలనలో ప్రాంతాలకి ఒక బృందంగా పర్యటన చేయడం జరిగింది. మార్చి 23వ తేదీ చాలా ప్రాముఖ్యత కలిగిన తేదీ. భగత్ సింగ్ గారు చనిపోయి 95 ఏళ్ళు వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుతున్న రోజు. భగత్ సింగ్ గారు ఏం కోరుకున్నారు? ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం జరగాలి, స్వేచ్ఛా వాయువులు కావాలి, ఈ సంపద ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో రావాలని. కానీ అదే రోజు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకు అన్యాయం చేసి ఆర్సెల్మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సిపిఎం పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి ప్రజల అభివృద్ధిగా ఉండాలి, ఆ ప్రాంత అభివృద్ధిగా ఉండాలి, ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధిగా ఉండాలి, ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు రావాలని సిపిఎం పార్టీ కూడా కోరుకుంటూ ఉంది. కానీ మేము వెళ్ళిన ఆ ప్రాంతాలు పర్యటన చేస్తే దాదాపు 7 గ్రామాల్లో 745 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకు సంబంధించి కనీసమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. సెప్టెంబర్లో ప్రజాప్రాయ సేకరణ చేశారు. అన్ని రకాల అనుమతులు 6 నెలలు వచ్చేసాయి. మరి అదే రోజు నిర్వాసితులకు సంబంధించి కాలనీకి ఏదైతే భూములు కేటాయించారో అక్కడ ఎందుకు కాలనీ నిర్మాణం చేసే దగ్గర నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం చేసింది. అదే కాదు, ఎంత దుర్మార్గం అంటే ఎకరా భూమి గిరాయితీ భూమి 18 లక్షల రూపాయలు రైతుకి ఇచ్చింది. అదే ఆర్సెల్మెటల్ దగ్గర 51 లక్షల రూపాయలు తీసుకుంది గవర్నమెంట్. అంటే రైతుల భూములతో వ్యాపారం చేయడం అనేది ఇదేం సంస్కృతి అనేది మేము ఆడదలుచుకున్నాం. అదే కాదు, డీఫారం పట్టాలు భూములు ఉన్నాయి. ఆ డీఫారం పట్టాలకు సంబంధించిన దాంట్లో కూడా 12,50,000 రూపాయలు ఇచ్చారు. అంటే జిరాయితీ భూమికి 18 లక్షలు ఇచ్చారు, డీఫారం పట్టాలకు సంబంధించిన దాంట్లో 12,50,000 రూపాయలు ఇచ్చారు. ఇది కూడా వ్యత్యాసమే. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మేకల పాండు అనే కేసులో స్పష్టంగా చెప్పింది. అంటే జిరాయితీతో సమానంగానే ఏవైతే డీఫారం పట్టా భూములు ఉన్నాయో దానికి తీర్మానం, దాన్ని కూడా అమలు చేయలేదు. ఇంకోటి ఏమని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం? మేము చట్టానికి నిబద్ధతగా ఉంటాం, చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక నెగోషియేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగితే మొట్టమొదటి చేయాల్సిందంటే జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. కొంతమంది అధికారుల్ని దానిలో బృందంగా పెడతారు. నెగోషియేషన్ జరగాలి. నెగోషియేషన్ కమిటీలో రైతులు, కూలీలు, వృత్తిదారులు అందరూ పెట్టాలి. అట్లాగే ఆర్సీఎల్మెటల్కి సంబంధించిన దాంట్లో ఏమైనా నెగోషియేషన్ కమిటీ కూర్చొని అగ్రిమెంట్ చేసుకొని ఏ అంశాల పట్ల వాళ్ళు వ్యతిరేకత ఉన్నారో, ఏ అంశాల పట్ల అనుకూలంగా ఉన్నారో ఏమని చెప్పగలుగుతారు ఈ ప్రభుత్వం. దాన్ని నిలదీస్తే పీడీ యాక్ట్ పెట్టారు మా అప్పలరాజు గారి మీద. కొన్ని పీడీ యాక్ట్ పెట్టిన దానిలో ఇప్పుడు చూసాం, దానికి ఏమి ఆధారాలు లేవు. అదే కాదు, ప్రజల కోసం పోరాటం చేశారని న్యాయ నిపుణులే ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన మారాలి కదా. వాళ్ళు చేస్తున్న పద్ధతి, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 7 గ్రామాల నిర్వాసితులు, అంతకుముందు మంచినీళ్ళు ఉండేవి, ఈరోజు